మొత్తము ఇక మొత్తం నడవకుండా మొత్తం అంత ముందులాగా లేదన్న, మొత్తం ఇబ్బంది అయిపోతున్నాయన్న మాకు. చాలా ఇక చిట్టీలు కట్టుకోవాలంటే వెళ్ళట్లేదు, ఆటోలో కిరాయి ఇవ్వాలంటే వెళ్ళట్లేదు మాకు. కానీ ఇంట్లో వరకు చాలా వరకు ఇబ్బంది అవుతున్నాయన్న మాకు. కొంచెం బస్సు అంతకుముందు అయితే ఏంటంటే అంటే బస్సు కన్నా ఛార్జ్ చేయాల్సిందే, ఆటో కన్నా ఛార్జ్ చేయాల్సిందే అని చెప్పి ఆటో ఆపి ఆటో ఎక్కేవారు అంతకుముందు. ఇప్పుడు అట్లా లేదన్న. నిన్న అక్కడి వరకు ఎందుకు నిన్ననే జస్ట్ ఒక మేడం ఆపి ఏమన్నదంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి బాబు తీసుకెళ్ళాలా అంటే, వాళ్ళు అన్నది నేను 300 మాట్లాడితేనేమో 2 మినిట్స్ ఆగండి బస్సు వస్తే ఫ్రీగా వెళ్ళిపోతాం అని చెప్పి అంటున్నారు అన్న. ఏమన్నా అంటే అట్లా అంటున్నారు లేడీస్. ఆడ మహిళల వాళ్ళే ఎక్కువ ఆటో, ఇక జెంట్స్ అయితే బస్సులలో అక్కడక్కడ వెళ్ళిపోతున్నారు, కానీ ఆడ మహిళ వాళ్ళు ఆటో ఎక్కేవారు వాళ్ళు కూడా ఎక్కట్లేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోతున్నారు రోడ్ల మీద. బైక్లు నడుస్తున్నాయి, బైక్లో మొత్తం ఒక్కొక్కరు ఎవరైనా ఉంటే బైక్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న మాకు. సాధారణంగా మీకు ఈ స్కీమ్ రాకముందు రోజుకి ఆటో మీద సంపాదన ఎంత ఉంటుండే, ఇప్పుడు ఎంత అవుతుంది? అంతకుముందు రోజుకి మా గ్యాస్కి డీజిల్ అన్ని పోగా మాకు ఒక 1000 రూపాయలు మిగిలేదన్న అంతకుముందు. ఇప్పుడు అది కూడా లేదన్న మాకు. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు చేస్తే మొత్తం ఒక 1000 రూపాయలు వస్తున్నాయన్న మాకు. 1000 రూపాయలకి వెళ్ళి ఆ ఓలా మనీ, ఊబర్ మనీ, ర్యాపిడో మనీ అక్కడక్కడే అయిపోతున్నాయి మాకు. మళ్ళీ ఇప్పుడు మాకు రోజుకి ఒక 200, ఒక 150 అట్లా మిగులుతున్నాయి అన్న మాకు. చాలా అంటే చాలా వరకు ఇబ్బంది అయిపోతున్నాయి మాకు. ఓకే, ఊబర్ ర్యాపిడో మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఊబర్ ర్యాపిడో కూడా కమిషన్తో కూడా అది కూడా ఇబ్బంది, ఎందుకంటే ఊబర్ ర్యాపిడో కూడా కమిషన్ కూడా ఎక్కువనే తీసుకుంటుంది అనమాట. అంతకుముందు జర మాకు బుకింగ్ వెళ్ళేది, మేము ఎట్లా అలా కట్టేసుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు కదన్న. ఎక్కడన్నా బయట పోయి మాట్లాడుకుని ఎక్కిద్దామంటే అట్లా కూడా లేదు. ఇక చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న మాకు. ఆటోలు నడపాలా లేదా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని అర్థమవుతలేదు. ఇక్కడ చాలా బతుకు తెరికి చాలా కష్టం అయిపోతుంది అన్న మాకు. ఇంకా మా బ్యాచిలర్ లైఫ్ ఇలా ఉంటే మా ఫ్యామిలీ విషయం ఇంకా ఎలా ఉంటుంది అన్న. ఇంకా ఇది అన్న మాకు జరిగేది కొంచెం ఏదో ఒక జర నడిచేలాగా జర చేస్తే బాగుంటుంది అన్న ఆటోలు. ఎందుకంటే బతికేది మేము దాని మీదనన్న. ఏదో చిన్నప్పటిదని మాకు చదువు లేదు, ఏం లేదన్న. మాది మొత్తం సంపాదన మొత్తం ఆటోనే అనుకుని, ఆటోనే మా లైఫ్ అనుకుని ఆటో మీద వచ్చేదే మనం. ఆటో ఇక ఇట్లా చేస్తే ఇక మాకు ఆటో నడవకుండా చేస్తే ఇక సిటీలో ఏం చేయలేము కదన్న. జర చూడండి అన్న, జర ఎట్లా నడిచేటప్పుడు చూడండి అన్న మాకు. మరి ప్రభుత్వానికి మీ తరపు నుంచి కానీ మీ ఆటో యూనియన్ తరపు నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు? కోరుకునేది ఏం లేదు సార్. అది ర్యాపిడో బైక్లు వచ్చినాయి, ఒకళ్ళు ఉన్నా కానీ ర్యాపిడో బైక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సార్. మాకు ఆ బైక్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నాయి సార్. ఎందుకంటే బైక్ తీసేసినా కానీ మీరు ఫ్రీ బస్ పెట్టండి, వద్దంటలే పెట్టండి, పెట్టినా కానీ కొంచెం బైక్లన్నా కొంచెం క్లోజ్ చేస్తే మాకు అట్లన్నా కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే బైక్ ఫ్రీ బైక్ ఒకళ్ళు ఉన్నా కానీ బైక్ ఫ్రీ వెళ్ళిపోతున్నారు, లేకపోతే బస్ ఫ్రీ వెళ్ళిపోతుంది సార్. అందుకోడానికి మాకు బైక్ అన్నా తీసేయండి, లేకపోతే ఆ ఉచిత ప్రయాణం బస్సు అది అన్నా క్యాన్సిల్ చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. మాకు కొంచెం ఆటో వాళ్ళకు అందరికీ, మాకు ఒక్కరికి అని కాదు సార్, అందరికీ మా బ్యాచిలర్ లైఫ్ ఇలా ఉందంటే ఫ్యామిలీ లైఫ్ ఇంకా చాలా డేంజర్గా ఉంది సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న అందరి చిటీలు ఉన్నాయి సార్. మా అన్నీ ఉంటాయి సార్. ఆటో కట్టుకోవాలి, నెలకు వచ్చే 30-40 వేలు బయటనే కట్టాలి సార్. మేము ఆటోని నమ్ముకొని చేసేది సార్ మేము. అది కూడా ఇప్పుడు ఏం అవ్వట్లేదు సార్. మా చిటీ వాళ్ళు కానీ ఎవరన్నా చాలా ఎఫెక్ట్ అయిపోయింది సార్ మాకు. చూసి మీరు ర్యాపిడో బైక్ అన్నా క్లోజ్ అయిపోయింది సార్. జర అదన్నా చేస్తే మాకు రెండిట్లో ఏదైనా ఒకటి బెనిఫిట్ అవుతుంది మాకు. అంటే మీకు ఈ లేడీస్ కి ఫ్రీ ట్రావెలింగ్ కన్నా కూడా ఈ ఊబర్ ర్యాపిడోలో 2 వీలర్ వెహికల్స్ రావడం అనేది మీకు చాలా ప్రాబ్లం అంటారు. ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే లేడీస్ ఉన్నా కానీ అంతకుముందు మనకు మన ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయేది అంతకుముందు, వెహికల్ 2 వీలర్ రాకముందు. ఇప్పుడు ఏమవుతుందంటే లేడీస్ ఒకళ్ళు ఉన్నా కానీ మొత్తం ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే మీ ఆటో కంటే కూడా బైక్ అయితే తక్కువ ఛార్జ్ కొడుతుంది కొంచెం, అది అలా వెళ్ళిపోతున్నారు అనమాట. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనికి అది ఉచిత ప్రయాణం బస్ అన్నా కొంచెం ఆపేయాలి, లేకపోతే వెహికల్స్ అన్నా తీసేయాలి సార్ మాకు ర్యాపిడోలు. అది సార్ మాది ఏం లేదు, అది ఒకటి తీసేస్తే కానీ మాది కొంచెం ఆటోలు నడుస్తాయి అంతే, లేకపోతే ఎక్కడి అక్కడ ఆగిపోతాయి సార్ మాది.